ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఎందుకు వాడు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి? వద్దే వద్దత్త. ఇప్పటి వరకు నేను చేసిన తప్పులు చాలు. నేను చేసిన తప్పుల కోసం వాడికి పడిన శిక్షలు చాలు. ఇప్పుడే వెళ్ళి నాన్నకి చెప్పేస్తా. ఆగరా అర్జున, ఇప్పుడు కానీ నువ్వు వెళ్ళి మీ నాయనికి చెప్పినావంటే వాడు ఇన్ని రోజులు చేసిన త్యాగాలకి అర్థం ఉండదురా. నా మాట వినరా అర్జున. లేదత్తా, నా తమ్ముడిని ఈ ఇంటికి దూరం చేసి ఆ నిజాన్ని దాచిపెట్టి వాణ్ణి బాధ పెడుతూ ఉంటే నేను సంతోషంగా చూస్తూ ఉండలేను. నేను సంతోషంగా ఉండాలి అంటే వాడు కూడా సంతోషంగా ఉండాలి. వాడికి లేని సంతోషం నాకెందుకు? ఇప్పుడే వెళ్ళి నాన్నకి చెప్పేస్తా. అర్జున, అర్జున నా మాట వినరా. అర్జున, నాన్న మీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంట్రా? మీతోనే కాదు, అందరితోనూ చెప్పాలి. రే వద్దురా అర్జున, ఏం చేస్తుండవురా నువ్వు? అందరికీ నమస్కారం. ఈ సంగీత్ కార్యక్రమానికి విచ్చేసినందుకు నాన్నగారి తరపున, నా తరపున మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేను ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఇది ఇప్పుడు చెప్పకపోతే ఎప్పటికీ చెప్పలేను. పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, కంటికి కనిపించేవన్నీ నిజాలు కావు, కనిపించనివన్నీ అబద్ధాలు కావు అని. అది నా విషయంలో సరిగ్గా సరిపోతుంది. మా నాన్నకి నేనంటే ప్రాణం. ఆయనలాగే నేను ఉంటానని, ఆయనంటే నేను, నేనంటే ఆయన అని ఆయన ఎప్పుడూ నమ్ముతూ ఉంటారు. కానీ ఆయనంటే నేను కాదు, నా తమ్ముడు చిరు. ఈ క్వార్టర్ గార్డు వస్తాడా రాడా? అర్జున్ గారు ఈ పెళ్లిని ఆపేస్తారో ఏంటో. రే అర్జున, ఈ మాట మా నాన్నకి ఇష్టం లేకపోవచ్చు, కానీ అదే నిజం. ఎందుకంటే ఆయన మాట కాదని నా తమ్ముడు ఏదీ చేయడు. నాన్నని ఏ విషయంలోనూ బాధ పెట్టడానికి ఇష్టపడ్డు. అదేం లేదన్నా, వాడికి నువ్వంటే ఎంత అభిమానం అన్నది చెప్తుండాడు అంతే. ముఖ్యంగా మీ అందరికీ చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్న దుర్గ వాళ్ళ అన్నయ్య చనిపోయారు. ఆ కుటుంబంలో ఇంకొకరు కూడా చనిపోయారు. దానికి కారణం నా తమ్ముడు అని అందరికీ తెలుసు. కానీ అసలు నిజం ఏంటంటే, రే అర్జున, ఆ యాక్సిడెంట్ కి కారణం అర్జున, ఓయ్ అన్నో, ఏం మాట్లాడుతున్నావునా? ఏదో చెప్పాలని ఏదేదో చెప్పేస్తుండవే. ఇటీ మా అన్న ఈ పొద్దు చాలా ఆనందంగా ఉన్నాడులే. ఇవాళ సంగీత్, రేపు పెళ్లి జరుగుతుంది. కొత్త జీవితంలో అడుగు పెట్టబోతున్నాడు కదా, అందుకే పాత జీవితానికి గుడ్ బై చెప్దామని అట్లంతా మాట్లాడుతున్నాడు. దుర్గవతిని పెళ్లి చేసుకోవడం చాలా సంతోషంగా ఉండదని చెప్పాలనుకున్నాడు.
అసలు మా అన్న చెప్పాలనుకునేది ఏంటంటే ఆ పొద్దు చూసుకోకుండా యాక్సిడెంట్ జరిగిపోయింది. అది నా తమ్ముడు మంచోడు, ఆడి తప్పేం లేదు అనేది చెప్పాలనుకున్నాడు. దానికే ఇదంతా. మళ్ళా మీరేమో ఏమేమో అనుకునేరేమో. ఏం లేదు, అదే చెప్పాలనే మా అన్న మైక్ తీసుకున్నాడు. ఇట్ట మాట్లాడుకోవడం, బాధలు చెప్పుకోవడం, దీనికే వచ్చుండేది మనం. సంగీత్ అంటే ఎట్టుండాలా? మైకులు పగలాలా, స్పీకర్లు అదరాలా, 70 ఏళ్ల ముసలోడు కూడా డాన్సులు ఆడాలా. రే వరుణ్, ఏం చేస్తుండవు నువ్వు? స్టార్ట్ చేయరా మ్యూజిక్. ఇప్పుడు అసలు సిసలైన సంగీత్ మొదలవుతుంది. మనం ఇక్కడికి వచ్చుండేది అన్ని మర్చిపోయి ఆనందంగా ఉండడానికి, బాధ గుర్తు తెచ్చుకొని బాధపడడానికి కాదు. మా అన్న పెండ్లేంత వరకు ఎవరు ఏమి ఆలోచించకుండా ఎంజాయ్ చేయాలా, అందరూ సంతోషంగా ఉండాలా. ఏమంటారు? అదే ఎరా, నిజం చెప్పేద్దాం అనుకుంటువా? పుట్టుండాదారా నీకు? రావద్దని చెప్పాను కదరా. రాకూడదని అనుకున్నాను, కానీ నేను రాలేదంటే నీ పరువు ఏడపోతుందో అని వచ్చుండాను. లేకుంటే వచ్చేవాడిని కాదు. నా పరువు గురించి నువ్వు ఆలోచించడం ఏంట్రా? అందరూ పిలిచి నిన్ను నీ చిన్న కొడుకు యాడా అంటే నువ్వేం చెప్తావు నాయనా? చిన్న కొడుకు లేకుండా పెద్ద కొడుకు పెళ్లి చేస్తుండవా? నలుగురు నిన్నంటే తట్టుకోగలుగుతావా? అందుకే పోవాలనే పోయినాను, గానే ఆలోచించుకొని తిరిగి వచ్చేసినాను. ఏనానా, ఎందుకు వచ్చావురా అని తిడుతున్నావా వాడిని? వాడు లేకుండా నా పెళ్లి ఎలా జరుగుతుందనుకున్నావు నాన్న? అసలు వాడిని పంపించాలనుకోవడం ఏంటి నాన్న? వాడు ఉండటం వల్ల ఈ పెళ్లి ప్రశాంతంగా జరగదురా. నాన్న, నన్ను క్షమించు నాన్న. నీ మాట నేనెప్పుడూ జవదాటలేదు. కానీ వాడు లేకపోతే మాత్రం ఈ పెళ్లి జరుగుతుందని ఎలా అనుకుంటున్నావు నాన్న? నా తమ్ముడు లేని పెళ్లి నాకు అవసరమే లేదు. వాడు ఉండాలి, వాడు ఉంటేనే ఈ పెళ్లి జరుగుతుంది.